నేటి మన ధ్యానము నిమిత్తము నిర్గమాకాండము 40వ అధ్యాయం 12వ వచనము నుండి క్రిందికి ఉన్న లేఖన భాగం చదువుకుందాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పాత నిబంధన కాలములో దేవుని మందిరములో సేవ చేయడానికి దేవుడు పిలుచుకొని నియమించినటువంటి యాజకుడు అహరోను. ఈ అహరోను యొక్క అలంకారము, అహరోను యొక్క సిద్ధపాటును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అహరోనును యాజకునిగా అభిషేకించినప్పుడు ఇలా ఏమేమి చేయాలో దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదట అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, మొట్టమొదట స్నానం చేయాలి. ఎక్కడ అంటే గుడారపు ద్వారమునొద్ద. గుడారపు ద్వారమునొద్ద వారికి స్నానము చేయించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అనగా అట్ ద ఎంట్రన్స్ అన్నమాట, ప్రవేశములోనే. ప్రవేశము జరగక మునిపే, ప్రవేశించిన తర్వాత కాదు, ప్రవేశించిన తర్వాత కాదు, ప్రవేశించక మునిపే వారికి స్నానము చెయ్యాలి. ప్రభునందు ప్రియులారా, కొత్త నిబంధన లేఖనాల బోధ ప్రకారము ఆనాడు అహరోను ఉన్న స్థానములో, అతని కుమారులు ఉన్న స్థానంలో ఈనాడు నీవు నేను ఉన్నాం, మనమందరం ఉన్నాం. కారణం ఏమిటంటే మనమందరమును రాజులైన యాజక సమూహము అయి ఉన్నామని చేతగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరమును రాజులైన యాజక సమూహం కనుక యాజకులమైన మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించవలసిన విధానం ఏమిటో ఇక్కడ చెబుతూ ఉన్నాం. యాజకుడు దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే ప్రప్రథమముగా అతడు ద్వారము దగ్గరనే స్నానం చేయాలి. అనగా ప్రవేశించక ముందు ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ అతనికి స్నానం చేయించాలి. ఇలా ఇది అందరికీ తెలిసేలాగా జరిగే కార్యక్రమం. మొట్టమొదట ఇందులో ఎన్నో సంగతులు నేర్చుకోవలసిన ఉన్నవి. అందులో ఒకటి ఏంటంటే ఇది సీక్రెట్ గా జరిగే కార్యక్రమం కాదు. స్నానం అనేది యాజకుని స్నానం. యాజకుని స్నానము రహస్యముగా జరిగేది కాదు. ఎందుకంటే ప్రజలందరూ చూస్తూ ఉండగా ఎక్కడికి తీసుకురావాలంటే వాళ్ళ ఇంట్లో బాత్రూంలో స్నానం కాదు. ఇది యాజకత్వ స్నానం వేరు, మామూలుగా చేసే స్నానం వేరు. మోసే తీసుకురావాలి, గుడారపు ద్వారం దగ్గర వారిని నించోబెట్టి అక్కడ వారి తల మీద నీళ్లు పోసి స్నానం చేయాలి. అనగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి నేను తగినవాడను కాదు,
అని అహరోను పబ్లిక్ గా ఒప్పుకున్నట్టు కూడా అవుతుంది. ఏం చేస్తున్నావు అహరోను అంటే, నేను స్నానము చేస్తున్నాను. ఎందుకు స్నానం చేస్తున్నావు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి. ఇది రహస్యం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఎంతటి మహనీయునికైనా స్నానం అవసరం, ఎంత మేధావికైనా స్నానం అవసరం, ఒక ప్రవక్తకైనా స్నానం అవసరం, యాజకుడికైనా స్నానం అవసరం, బోధకుడికైనా స్నానం అవసరం. ఇది మొట్టమొదటి పాఠం. అందులో మనం సిగ్గుపడాల్సిందేమీ లేదు. అనేక సార్లు నేను మీకు ఒప్పుకోలు కొరకు సమయం ఇస్తూ నేను చెబుతాను ఏంటంటే, నేను కూడా నన్ను నేను పరీక్షించుకుంటాను, మీరు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరికి మినహాయింపు లేదు. దర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీవన్. ఎవరికి మినహాయింపు లేదు. ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకోవాలి. సంఘ కాపరి మొదలుకొని సంఘ పెద్దలు, చిన్న పాస్టర్లు, మామూలు విశ్వాసులు, సీనియర్ మోస్ట్ విశ్వాసులు, యవనస్తులు, బాలబాలికలు, ఎవ్రీవన్ హ్యాస్ టు ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. నాకింత వయసు వచ్చింది కదా, నాకు స్వపరీక్ష అవసరం లేదులే అనుకోవడానికి వీళ్ళు. నాకింత వాక్యం తెలుసు కదా, నేను దేవుని సన్నిధిలోకి అవలీలుగా వెళ్ళొచ్చులే అనుకోవడానికి వీళ్ళు. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏమిటంటే, మనమందరములు ఆదాము పిల్లలము. మనందరి శరీరములో పాప మరణముల నియమం ఉన్నది. అది ఏదో ఒక రూపములో తన్ను తాను అప్పుడప్పుడు వ్యక్తపరుచుకుంటానే ఉంటుంది. అందుచేత నాకు స్నానం అవసరం దేవుని దగ్గరికి వెళ్ళడానికి అనే ఒక పబ్లిక్ ప్రకటన అన్నమాట, బహిరంగ ప్రకటన. అహరోను ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారపు ద్వారము వద్ద స్నానము చెయ్యాలి. ఇది మొదటి విషయం. తరువాత అహరోను నాకు యాజకుడగునట్లు 13వ వచనము, అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను. ప్రభువునందు ప్రియులారా, ఈనాడు ఒక 5 నిమిషాల్లో ఒక చిన్న విషయాన్ని మనం గమనించి మనము ఆరాధన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రప్రథమముగా మనం గమనించాలి, అంతవరకు వేసుకొచ్చిన వస్త్రాలు మందిరం లోపలికి వెళ్ళడానికి పనికిరావు. అహరోను ద్వారం దగ్గరకు వచ్చి ఇంకో పని చేస్తున్నాడు. ఏంటంటే, బట్టలు మార్చుకుంటున్నాడు. ఏంటి? ద్వారం దగ్గరకు వచ్చి మొదటి పని ఏం చేశాడు? స్నానం చేయాలి. రెండవదిగా ఏం చేయాలి? బట్టలు మార్చుకోవాలి. అతనికి వస్త్రములను తొడిగించి, అక్కడి దాకా బట్టలు లేకుండా రాడు కదా, వస్త్రాలు ధరించుకునే వస్తాడు. ఆ వస్త్రాలు ఊళ్ళో వాళ్ళందరికీ పనికొచ్చాయి, కానీ దేవుని ముందుకు వెళ్ళడానికి వస్త్రాలు అర్హమైనవిగా కనబడలేదు. దేవుని ముందుకు వెళ్ళడానికి ప్రతిష్ఠిత వస్త్రములు కావాలి. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడి దాకా ఏ బట్టలు ధరించుకొని వచ్చామో ఆ వస్త్రాలతోనే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేదు. అహరోను గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, అహరోను మనకందరికీ ఒక సాదృశ్యమై ఉన్నాడు. అహరోను యాజకుడై ఉన్నాడు, మనమందరమును యాజకులమై ఉన్నాం కదా. మనమందరం ఏమై ఉన్నాము? రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు అంతకు మునుపు మనము ధరించుకున్న వస్త్రాలు మనకు సరిపోవు. మనకు మరొక ప్రత్యేకమైన వస్త్రము కావాలి.
ప్రతిష్ఠిత వస్త్రములు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ధరించుకోవాలయ్యా అనంటే దయచేసి గమనించండి. మొట్టమొదటి విషయం మనము రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో నెత్తుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఆలోచన చేసుకొనకూడి ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఆయనను మనము ధరించుకోవాలి అనగా ప్రియులారా, అసలు ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? ధరించుకోవడం ద్వారా వచ్చే ఎఫెక్ట్ ఏంటి? మొట్టమొదటి సంగతి ఏంటంటే మన శరీరము మన ఎదుట ఉన్న వారికి కనిపించకుండా ఈ వస్త్రం ఏం చేస్తుంది? కప్పుతుందన్నమాట. ఈ వస్త్రం ఏం చేస్తుంది? మన శరీరమును ఎదుటి వాళ్ళకు కనపడకుండా కప్పడానికి మన వస్త్రాలు ధరించుకుంటాం. యేసుక్రీస్తును మనం ఎందుకు ధరించుకుంటామంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది దేవుని ముందుగా కనబడదు. మన వ్యక్తిత్వం అనేది దేవుని ముందు కనబడదు. మన గుణములు, మన స్వభావములు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, మన వ్యక్తిత్వంలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఎన్నో లోపాలు ఉన్నాయి. అనేక విషయాల్లో మనమందరం తప్పిపోతున్నాము. మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను పౌలు అంటాడు కదా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా శరీరము మరణమునకు లోనై ఉన్నది, అందులో పాప మరణముల నియమం ఉన్నది. రోమా 7:25 చూడండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును నేను దాసుడనై ఉన్నాను. మనస్సు విషయంలో దేనికి దాసుడంట? దైవ నియమమును దాసుడట. శరీర విషయం వచ్చేసరికి ఏ నియమానికి దాసుడట? పాప నియమమునకు దాసుడవు. అందుకే 24వ వచనములో ఏమని కేక పెట్టాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఎంత వేదన పడుతున్నాడో చూడండి. ప్రభునందు ప్రియులారా, ఈ కారణాన్ని బట్టి మన వ్యక్తిత్వము, మన మానవత్వము ఎంత మేకప్ కొట్టినా దాని అందంగా కనబడజేయడము సాధ్యం కాదు. కాస్తో కూస్తో అందం ఉంటే మేకప్ చేసుకుంటే అందంగా కనబడతారు. పాపం కొంతమందికి ఆత్మ సౌందర్యం ఉండొచ్చు కానీ బాహ్య సౌందర్యం ఉండదు కదా కొంతమంది. పాపం వాళ్ళు తిప్పలు పడి రకరకాల రంగులు వేసుకున్నా పెద్దగా ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉండే లేడీస్ ఉన్నారు, పెదాలు 1 కిలో ఉంటాయి. దానికి ఎంత రంగు వేసినా కూడా అది భయంకరమైన గుర్రం మూతిలాగా తయారవుతుంది తప్ప. అయినా వాళ్ళు పాపం మరి సాయి శక్తిలో మేకప్ చేసుకుంటానే ఉంటారు. నాకు అనిపిస్తుంది ఏమి లాభం అమ్మా, దేవుడి ఏంది ఎందుకు అనవసరంగా ఈ తిప్పలు. కాస్త కూస్త అందం ఉంటే కాస్త మెరుగుడు పెడితే దానికి చూడబుద్ధి అవుతుంది. మన శరీరములో ఉన్నటువంటి పాప నియమమును బట్టి మన బ్రతికెంత వికారం అంటే ఆ ఆఫ్రికా వాళ్ళకంటే వికారం. దానికి ఎంత పెయింటింగ్ చేసినా, ఎంత మేకప్ చేసినా
దాన్ని అందముగా చేయుట సాధ్యము కాదు. దానికి నువ్వు చేయాల్సింది ఒకటే, దాని మీద ఒకప్పటికి అప్పేసేయాలి. కనబడకుండా దుప్పటి కట్టేయి. నీలోని సకల బలహీనతలు, నీలోని సకలమైనటువంటి తొట్టుపాటు లోటుపాట్లు కనబడకుండా దుప్పటి కట్టేయాలి. అదొకటే పరిష్కారం. అసహ్యమైన మన వ్యక్తిత్వము కనబడకుండా మనం కప్పుకోవాల్సిన దుప్పటి మన ప్రభువైన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగా. మెట్టుకు మీరు ప్రభువైన యేసును ధరించుకున్నవారై అన్నారు. యేసును ధరించుకున్న తర్వాత ఇప్పుడు నేను నల్లగున్నాను, తెల్లగున్నాను, నా లోపలి భాగాల్లో నాకు బొల్లి ఉందో ఏముందో మీకు తెలీదు. కనబడేదా క్రీమ్ కలర్ సఫారీ కనబడుతుందంటే, లోపలికి అధ్యక్షుందో చర్మ రోగాలు ఉన్నాయి మీకేమన్నా తెలుసా? పైకి మాత్రం బాగానే కనబడతాం. మనిషిని చూడగానే సూట్ కనబడుతుంది, పై కనబడుతుంది, చక్కగా సూటు బూటు కనబడుతుంది. కానీ లోపలి ఏమైనా లోపములు వంకర టింకర ఉన్నట్లయితే పై వాళ్ళకి కనబడదు. పైన ఉన్న వస్త్రం అనేది ఆ మనిషికి విలువను తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, యేసును ధరించుకున్నప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి రావడానికి మనం అర్హులం అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాని. పాత నిబంధనలో దేవుడు యాజకులారా మీరు వస్త్రాలు ధరించుకోండి అని ప్రతిష్ఠిత వస్త్రాలు ఇచ్చాడు. పాత నిబంధనలు ఏం చేశాడు దేవుడు? కొన్ని ప్రతిష్ఠిత వస్త్రాలను ఇచ్చి యాజకులారా మీరు వీటిని తొడుక్కోండి అని ఇచ్చాడు. కొత్త నిబంధనలోకి వచ్చాక మనం అడుగుదాం, యేసయ్యా మరి మేము కూడా యాజకులుగా అన్నావు కదా, మేమేం ధరించుకోవాలో చెప్పు, మాకు ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే యేసయ్య అంటాడు, వస్త్రం ఎందుకురా నాయన, నన్నే ధరించుకో, నన్ను కప్పుకో. ఒకవేళ యేసయ్యను కప్పుకుంటూ వెళ్ళామనుకోండి, సఫారీ సూట్ తొడుక్కొని వచ్చాను, నడిచేస్తా ఉంటే అందరికీ రోడ్డు మీద ఏం కనబడుతుంది? సఫారీ సూటే కనబడుతుంది కనుక, కానీ నా శరీరం కనపడదు. యేసు క్రీస్తును ధరించుకొని మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి వస్తే ఏం కనబడుతుందయ్యా అంటే యేసయ్య కనబడతాడు తప్ప నువ్వు కనపడవు, నేను కనపడదు. యేసును ధరించుకున్న వారమై ఆయన దగ్గరికి దేవుని దగ్గరికి మనం ప్రవేశించేటప్పుడు బట్టలు తొడుక్కోవడం అంటే అందులో రెండు ఏమంటారు రహస్యమైన ఉద్దేశాలు దాగి ఉన్నాయి. నా శరీరాన్ని మీరందరూ చూడొద్దు అనేది ఒక ఉద్దేశం. రెండో ఉద్దేశం నా బట్టల్ని చూడండి అనేది కూడా ఒక ఉద్దేశం కదా. ఎందుకంటే శరీరాన్ని చూడొద్దు అనేది ఒక ఏకైక ఉద్దేశం అయితే ఏ గోడ సంచిలో కట్టుకొని రావచ్చు. చీప్గా దొరుకుతాయి, 5 రూపాయలకు బస్తా దొరుకుతుంది అండి, దాన్ని మనం కప్పుకొని రావచ్చు. కానీ మనం అలా చేయాలి. బట్టల మీద వేలకు వేలు తగలేసుకుంటాం కదా, బట్టల మీద కొన్ని వేల రూపాయలు తగలేస్తాం. మంచి బట్టలు కావాలి, ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు చేస్తాం. వీళ్ళారా మనం చాలా ఖరీదైనటువంటి సూటో ప్యాంటో షర్టో చీరో ఏదో లింగ భేదాన్ని బట్టి వస్త్రం ఉంటుంది, తెచ్చుకున్నాం అనుకోండి, కట్టుకున్నాం అనుకోండి, ప్రతి వాళ్ళు వచ్చి ఇలా ఈ చీర అంటే ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది అంటే సంతోషంగా కడుపు నిండుతుంది. ఎవరైనా ఎవరు ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి, ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నారు, సూట్ ఎక్కడ గుర్తించారు అంటే చాలా గర్వంగా మన సమాధానం, ఇక్కడెక్కడ దొరికేది కాదు లేదు.
దొరుకుతుంది అనుకున్నావు? ఎలాగైనా సంతలో కొన్నాను ఈ చుట్టుపక్కల ఎలాగైనా సంతలో కొన్నావు, ఆయన బొంబాయిలో కొన్నాను, కాశ్మీర్లో కొన్నాను. ఒకవేళ మనం కొన్న బట్టలు ఎప్పుడు పట్టించుకోలేదు అనుకో, నాకు అసలు బట్టలు ఏం కదా బాగున్నారా అని వెళ్ళిపోతుంది. మనం మాటలు చూస్తాం నేను బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. మనం చూసినప్పుడన్నా వాడు చూస్తానని మన ఆశ, అయినా చూడలేదు అనుకో. చూడకపోతే చిన్న తిప్పద్దు. అసలు దౌర్భాగ్యులు సంస్కారము నాగరికత ఏమైనా ఉండి తప్పేనా? మనిషి కనపడ్డప్పుడు కాస్త బట్టల్ని మెచ్చుకోవాలని కనీస జ్ఞానం లేదు. ఈ బుద్ధిహీనులందరూ సంఘ సభ్యులు అయిపోయారు అని చాలా కోపం వస్తుంది. మన బట్టలను ఎదుటివాడు చూడాలి అనే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి కాస్త మంచి బట్టలు ఉన్నంతలో, మన స్తోమత, మన తాహతు, మన ఆర్థిక పరిస్థితి అనుమతించినంతలో కాస్త మంచి బట్టలు, ఎంత పేదవాళ్ళైనా ఉన్నంతలో కొంచెం మంచిగా కనబడడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను చూడొద్దు తండ్రి అనే ప్రార్థనతో యేసయ్యను కప్పుకుంటాం అన్నమాట. బట్టలను కప్పుకుంటాము, నా శరీరాన్ని అందరూ చూద్దాం నాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం ఉండదు. నా శరీరాన్ని అందరూ చూసేది నాకు ఇష్టం ఉండదు, అందుకే కప్పుకున్నాను. మరి యేసయ్యనందుకు కప్పుకున్నాను? తండ్రి అయిన దేవా నీ సన్నిధికి వస్తున్నా, నన్ను మాత్రం చూడకు నాయన. నన్ను చూశానంటే నేను ఫెయిలే, నన్ను చూస్తేనే ఫెయిల్ అయిపోతాను తండ్రి, నన్ను చూడకు. మరి ఎవరిని చూడాలి? నా కొరకు బలి వేయించిన నీ కుమారుడు, నా రక్షకుడైన యేసయ్యను చూడు. యేసును కప్పుకున్నాను. తండ్రి అని దేవుడు మెచ్చుకుంటాడు. అబ్బా ఎంత చక్కటి వస్త్రం దొరుకున్నావురా, ఎంత మహిమ, ఎంత శుభ్రత, ఎంత కాంతివంతంగా ఉన్నాయి నీ బట్టలు. ఎక్కడివి బట్టలు అంటే కేవలము దేవుడు కృపచేత అనుగ్రహించినటువంటి బట్టలు. అసలు యేసును కప్పుకున్నటువంటి బట్టలు ఏమండి? ఆ యేసును యేసు అనే వస్త్రములో ఉండే లక్షణాలను మనం తెలియజెప్పడానికి ప్రతిష్ఠిత వస్త్రాలను దేవుడు పాత నిబంధనలో ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్టడీలోకి నేను వెళ్ళను. నీల ధూమ్ర రక్తవర్ణము, అందులోకి వెళ్ళొద్దు, వెళితే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. నీలము అంటే ఆకాశ సంబంధమైన అని అర్థం అండి. ధూమ్రవర్ణం అంటే అపూర్ణ మానవత్వం అని అర్థం. రక్తవర్ణం అంటే బలియజ్ఞ పురుషుడు అని అర్థం. ఇవన్నీ యేసయ్య వ్యక్తిత్వంలో ఉన్నాయి. అందుకే అహరోనుకేమో ఒక వస్త్రం ముందు కప్పుకోవడానికి, మనకేమో యేసయ్య ఉన్నాడు. ఆ వస్త్రములో అందమైన అల్లిక పని, నకిషీ పని, చక్కని అలంకారం, అలంకారము ఘనత కలుగునట్లుగా ఆ యొక్క అహరోనుకు దేవుడు చక్కని వస్త్రాలు తయారు చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును ధరించుకోవడంలో ఏమున్నాయి చెప్పండి మనకు? అందము, అలంకారము, ఘనత, పరిశుద్ధత, దేవుని సన్నిధిలో మనము అంగీకరించబడుట. ఆ అంశంలోకి వెళ్ళొద్దు, కానీ క్రీస్తును మనము ధరించుకుందాం అనే ఒక పాయింట్ మీద మాత్రమే మన మనస్సును కేంద్రీకరిద్దాం. యేసుక్రీస్తు ద్వారా తప్ప దేవుని సన్నిధిలో మనము ఎన్నటికీ అంగీకరించబడదు. ఇది యేసయ్య 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో చెప్పినటువంటి విషయం. చదవండి రైట్ చేసి. యోహాను 14:6 మీరు కంటలో కూడా చెప్పొచ్చు. ఏమండి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారానే తప్ప
ఎవడును తండ్రి యొద్దకు రాడు, దేవునికి స్తుతి కలుగును గాక. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు, ఏ సందర్భంలో కూడా రాడు. మొట్టమొదటిసారి రక్షణ కోసం వచ్చినప్పుడే కాదు, అనుదినము నీవు ప్రార్థన కొరకు మోకరించినప్పుడు దేవుని సన్నిధికి యేసు ద్వారానే మనం వెళ్ళాలి. ఆరాధించడానికి వచ్చినప్పుడు యేసు ద్వారానే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభురాత్రి భోజనమును సేవించడానికి వచ్చినప్పుడు యేసు ద్వారానే వెళ్ళాలి. There is no entrance for you and me into the presence of God without Jesus Christ. యేసు ద్వారా దాకా మనకు అసలు ప్రవేశం లేనే లేదు. నిర్గమాకాండము 28వ అధ్యాయము దయచేసి 40వ వచనం చూడండి. దయచేసి 28:40. అహరోను కుమారులకు నువ్వు చొక్కాలను కుట్టవలెను, వారికి దత్తీలను చెయ్యవలెను, ఆ అలంకారమును ఘనతయును కలుగునట్లు కుళ్ళాలను వారికి ఇచ్చేది. ఏమేమి కలగాలంటే అలంకారమును ఘనతయు. అలంకారం అంటే చూడ్డానికి ఆకర్షణీయంగా, అలంకారం అంటే వద్దని చూడగానే అందంగా ఆకర్షణంగా ఉంటుంది. ఆహా, చూడాలని ఎంత చక్కగా ఉన్నాయండి. ఘనత అంటే ఏంటండి? చుట్టూ ఉన్న వాళ్ళకంటే వీడు కాస్త పైమెట్టు మీద ఉన్నవాడు అనే గుర్తింపు పేరు ఘనత. ఘనత అంటే దేన్నంటాం మనం? చుట్టూ ఉన్నారు 1000 మంది, వాళ్ళకంటే వీడు కాస్త పైమెట్టు మీద ఉన్నవాడు, ఎక్కువ గౌరవానికి పాత్రుడు అనే గుర్తింపు పేరు ఏమంటాం మనం? ఘనత. యేసుక్రీస్తును ధరించుకోవడం ద్వారా మనకు 2 లక్షణాలు అద్భుతాయి. ఒకటేంటంటే అందరికంటే అందంగా కనపడతాము, అందరికంటే గౌరవనీయంగా కనపడతాం దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం కలుగునుగా. నిర్గమాకాండం 28వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీలో కొందరు అనుకుంటున్నారు, ఈయనేదో నీల ధూమ్ర రక్తవర్ణం నాడని చూపిస్తే బాగుండు, రెఫరెన్స్ రాసుకుంటుంది కదా అని మీరు అనుకుంటున్నారని నాకు వినబడింది. నిర్గమాకాండం 28వ అధ్యాయం 8వ వచనం. మరియు ఏఫోదు మీద ఉండు విచిత్రమైన దత్తి ఏకాండమైనదై బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణముల నూలుతోను తేలిన సన్న నారతోను కుట్టవలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 6వ వచనం, 5-6 వచనాలు చూడండి. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్న నారను తీసుకొని బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును తేలిన సన్ననారతోను చిత్తకారుని పనిగా చెయ్యవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఊహించండి, బంగారము అంటే ఇప్పుడు జరి అంటాం చూసారా, బంగారు సన్నని దారాలుగా తాగొచ్చి అని దాంట్లో నెయ్యి అంటే జరి అన్నమాట. బంగారము కొంచెం కాంతి పడి తల మెరుస్తూ ఉంటుంది. బ్లూ నీలవర్ణము ఆకాశ సంబంధమైన పరలోక సంబంధమైన దాన్ని నీలం రంగుతో సూచిస్తాను. ధూమ్రవర్ణము రక్తవర్ణము. రక్తవర్ణం ఎందుకు అంటే
ఆకాశ సంబంధి అయిన వాడు, పరలోక సంబంధి అయిన వాడు మన కొరకు రక్తమును చిందించి బలిగా మరణించాడు అనే సాక్ష్యం. ఇది అహరోను తొడుక్కున్నాడు. ఇవాళ మనం కూడా ఏదైనా తొడుక్కుంటే ఈ సాక్ష్యములన్నీ ఉంటాయి. బంగారము దేవత్వానికి సూచన. ఎందుకంటే పరలోక పట్టణం అంతా కూడా దేంతో కట్టబడింది? శుద్ధ సువర్ణముతో కట్టబడింది. దేవుని స్వరం కలుగునుగా. యేసయ్య పాదాలు ఎట్లా కనబడుతున్నాయి? కరుగుతున్న అపరంజి వల్ల కనబడుతుంది. దేవుని స్తోత్రాలు కదా. యేసయ్య పాదాలు ఎట్లా ఉన్నాయి? కరుగుతున్న అపరంజి వల్ల. అంటే బంగారము యేసయ్య పాదాలు బంగారం అన్నమాట. ఆ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 15 వచనం చూడండి. ప్రకటన 1:15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి నిరయుచున్న కనుక పరలోక పట్టణాన్ని దేంతో కట్టారు? యేసులో ఉన్నటువంటి మెటీరియల్, సంఘములో ఉన్న మెటీరియల్ ఒకటే. యేసులో ఉన్న పదార్థము, సంఘములో ఉండే పదార్థం ఒకటే. యేసులో ఉన్న మహిమ, సంఘములో ఉండే మహిమ ఒకటే. అది బంగారమే, ఇది బంగారమే. యేసు శరీరాన్ని చూసిన బంగారమే, సంఘ వధువు పెళ్లి కుమార్తె సంఘాన్ని చూసిన బంగారమే. బంగారం అనేది దేవత్వమును సూచిస్తూ ఉంది. అందుకే పరలోకంలో రోడ్డు కూడా బంగారంతో చేశారు. పరలోకంలో మొత్తం బంగారమేనండి. సువర్ణ సింహాసనములు ఏమండి, మొత్తం పరలోకం అంతా బంగారం. ఇక ఆ అంశంలోకి మనం వెళ్ళొద్దు. 24 పెద్దలు ఏమండి, దయచేసి 4 చదవండి. పెద్దలు ఉండిరి. అబ్బాబా, అసలు బంగారం మొత్తం నిండా బంగారం అండి. ఇంకా చాలా సువర్ణ ధూపార్తి ఎన్నెన్నో ఉన్నాయి అండి. పరలోకంలో అన్ని బంగారంతో దేవుడు చేశాడు. అంటే బంగారమే అని కాదు, ఈ బంగారం పరలోకంలో ఉన్న మహిమ బంగారంతో పోలిస్తే అది ఫాల్తుదన్నమాట. మన బంగారము ఇట్ ఈస్ నథింగ్. బంగారము ఎందుకన్నాడంటే పోల్చడానికి అంతకంటే విలువైంది భూమి మీద లేదు. కానీ అక్కడ బంగారం లేదు, దాని గ్లోరీ గోల్డ్ అంటాం. మహిమ బంగారం, మహిమ సువర్ణం ఏంటి. మనకు శరీరాలు ఉన్నాయి, దేవదూతలకు కూడా శరీరాలు ఉన్నాయి. కానీ మన శరీరానికి వాళ్ళ శరీరానికి చాలా భేదం ఉంది. అలాగే దీన్ని బంగారం అన్నా, దాన్ని బంగారం అన్నా, ఈ బంగారానికి దానికి చాలా భేదం ఉంది. బంగారం అని అంటే నిజంగా బంగారం అని కాదు, అది దేవత్వమునకు సూచన. ఇప్పుడు బంగారం ఎక్కడ చూస్తున్నాను? యాజక వస్త్రములలో అక్కడి నుంచి వచ్చాను. బంగారముతోను నీలధూమ్ర రక్తవర్ణములతోను తేలిన సన్నని నారతోను ఏమండి, దీని ఎన్నెన్ని ఉన్నాయంటే చూడండి. అలంకారం ఉన్నది, ఘనత ఉన్నది, మూడవది విచిత్రమైన పని అన్నారు. చూడండి 4వ వచనం చూడండి. నిర్గమాకాండం 28:4. పతకము ఏపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి. ఏంటి, ఎలా ఉండాలండి? విచిత్రమైన చొక్కాయి అట. విచిత్రం అంటే అర్థమే చెప్పండి. విచిత్రం అంటే అర్థమేంటి?
ఆశ్చర్యకరమైనది. అంటే విచిత్రం అంటే ఎంత ఇరారిపోయింది అని ఆశ్చర్యపడతాం. మనం అనుకున్నట్టు లేదనుకోండి, మనం ఆశించినట్టు ఊహించినట్లు ఇంకోలాగా ఉంది. అప్పుడు దాన్ని చూసి మనం అందరము ఆశ్చర్యమని విచిత్రమైందండి విచిత్రమైందండి అని. యేసు ప్రభువారు ఆశ్చర్యకరుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కంటే విచిత్రమైన వ్యక్తి లేనే లేదు. యేసును ధరించుకొనడము ద్వారా మనకి ఇవన్నీ అబ్బుతాయి అన్నమాట. యేసును మనం ధరించుకోవాలి, లోపల దాక్కోవాలంటే దేవుని సన్నిధిలోనికి ఏమేమో బట్టలు కట్టుకొని వచ్చాము, దాని ద్వారం దగ్గర నుంచి నువ్వు కొత్త బట్టలు కట్టుకోవాలి. ఈ దగ్గర నుంచి కట్టుకొచ్చిన బట్టలతో అలాగే నువ్వు బల్ల దగ్గరకు వచ్చావంటే మాత్రం చాలా ప్రమాదం. మనం ముందేం చేద్దామంటే కడుక్కుందాం. ద్వారము దగ్గరనే అహరోనుకు అతని కుమారులకు స్నానము చెయ్యాలి. స్నానం చేసిన తర్వాత బట్టలు తొడుక్కోవాలి. తొడుక్కున్న తర్వాత మందిరము లోపలికి వారు రావాలి. కనుక మనము యేసును ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే, తండ్రి నీ దగ్గరికి నన్ను చేర్చడానికి ఇదిగో ఈయన తప్ప నాకు వేరే ఆధారము లేదు. లెట్ క్రైస్ట్ బి యువర్ ఓన్లీ హోప్. లెట్ హి యువర్ వన్ అండ్ ఓన్లీ హోప్. యేసు తప్ప నీకు వేరే ఆధారం లేదు అన్నటువంటి తీర్మానానికి రావాలి. యేసు ప్రభువుకు చెప్పండి, యేసయ్యా నీవు నన్ను దయతో కప్పితే తప్ప నా సొంత అర్హతల చేత నేను ఎప్పటికీ క్వాలిఫై కాలేదు. మరలా నేను చెబుతున్నాను, నీ స్వంత నీతి చేత మనం కట్టుకొచ్చిన బట్టలు ఏంటంటే మన సొంత నీతి. ఇంతకు నుంచి తెచ్చుకున్నది ఏంటంటే మన సొంత నీతి. ఇక్కడికి వచ్చి ధరించుకోవాల్సింది యేసు నీతి. యేసు నీతి లేదు, వేరు వేరు విషయాలను మనము గమనించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనము చూడండి. 13. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక వారు తాము నీతిమంతులమని నిరూపించుకొనబూనుకున్నారు. They wanted to prove that they were righteous. తమ స్వనీతిని స్థాపించబూనుకొను. దేవా నీ ఎదుట నేను నీతిమంతుడను అనే విషయం స్థాపించబూనుకున్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రాష్. నీ నీతి ఎప్పుడు చెత్త. లోక మర్యాద చొప్పున, లోకపు కొలతల చొప్పున నీవు చాలా బెస్ట్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఉత్తమమైన వ్యక్తిత్వం నీది లోకపు కొలతల చొప్పున. నువ్వు దేవుని దగ్గరికి అలాగే వస్తే హఠావరే కచరే కూడలే సామనే से హఠావ కచరా దీసో ఇక్కడ నుంచి చెత్తగానంట. మానవ కొలతలను బట్టి అత్యుత్తమ వ్యక్తిత్వము దేవుని దృష్టికి పెంట కుప్పలాగా కనబడుతుంది. దేవా నేను నీతిమంతుడను అంటూ ఒకవేళ ఎవడైనా వస్తే వాడు దేవుని ఎదుట నీతిమంతుడు కానే కాదు. దేవుని నీతిని ధరించుకోవాలి. నేను నాకు చేతనైనంత వరకు నీ ఆజ్ఞలు పాటించాను. కొన్నిసార్లు నేను పడిపోయాను. ఎలాగైనా నువ్వు నీ రక్తము చేత నన్ను కడుగు స్వామి. ఇప్పుడు మాత్రం నాకు నువ్వే ఆధారము. ఎవరు ఆధారం? యేసే ఆధారం. యేసును పట్టుకోండి, ఆయన గట్టెక్కిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినదా. ఆయన గట్టెక్కిస్తాడు. ఆయన నువ్వు పాస్ చేయిస్తాడు. దేవుని చేత ఆమోద ముద్ర ఇస్తాడు.
ఇతడు నాకు ఇష్టమైన కుమారుడని ఆమోద ముద్ర వేస్తాను. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ మానవ ప్రభుత్వాలలో మనకు చికాకేసేది ఏంటో రికమెండేషన్. అన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయనుకోండి, ఇంటర్వ్యూ కమిటీ చైర్మన్ గారి బామ్మర్ది మనకి ఇంటి పక్కన ఉంటాడు అనుకోండి. అంకుల్ కొంచెము మీ బావగారు ఏంటంటే కదా ఇంటర్వ్యూ కమిటీ చైర్మన్ గారు కూర్చున్నా కాంపిటీషన్ వీరు చెప్పేది అక్కడ మనం పాస్ అయ్యామనుకోండి. ఇక మిగతా మన సెలెక్ట్ రాగానే మిగతా వాళ్ళందరూ మన మీద అసూయ. ఏం గురువు సెలెక్ట్ అయిపోయావా? ఎంత ఉత్తరమా దక్షిణమా? ఎంత లంచం పెట్టి ఏంటి అంటే, లంచమా పానాక రబ్బర్ చెప్పులు కొనుక్కునే స్తోమతలు నేను లంచం ఏంటండి? పెద్ద రికమెండేషన్ ఉందన్నమాట. అభివృద్ధి అలాంటిదే లేదండి అంటే, మరి ఉత్తరం లేక దక్షిణం లేక అంత పెద్ద మేధావుగా నువ్వు మాకంటే అని గాలి తీస్తారు. ఈ రికమెండేషన్ అంటే మనకు చెడ్డ చికాకు. ఎంతవరకు చికాకు అంటే ఆ రికమెండేషన్ మనకు దొరకనంత వరకే చికాకు. కదా అదిలో నాకు దొరకదు వాడికి దొరికిందే అనే చికాకు తప్ప ఆ అంకులు గారే వాడికి కాక నీకు రికమెండ్ చేశారనుకో, చిచి మనకెందుకు ఈ రికమెండ్ అంటావా? దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో రికమెండేషన్ అనేది కొంతమందికి ఏమో బయట వాడికి దొరికితే చికాకు, మనకు దొరికితే సంతోషం. కానీ అసలు పరలోకములో ఎవడు పాస్ అయినా ఓన్లీ బై రికమెండేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవడు పాస్ కాదు చేసుకుంటే ఆయన ముందు ఇంటర్వ్యూ పిచ్చి ప్రశ్నలు ఉంటారు కొంతమంది. ఈ నిలోకంలో వారు పోయింది కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి అందరూ ఇంటర్వ్యూకి పోతే మహాత్మా గాంధీ యొక్క బామ్మర్ది పెళ్ళాము పేరేంటి? మహాత్మా గాంధీ బామ్మర్ది పెళ్ళాము పేరు. సార్ ఉద్యోగం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే సంబంధం లేని ప్రశ్నలు అడుగుతాం. ఎందుకు తెలుసా? వీళ్ళు ఫెయిల్ చేద్దామని. అసలు ముందు ఎవరెవరు సెలెక్టరో ముందే వాళ్ళ లిస్ట్ ఉంది. కొంతమంది లంచం పెట్టిన వాళ్ళు, కొంతమంది ఏమో ఉత్తరాలు తెచ్చుకున్న వాళ్ళు. దేవుని దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయండి. మీరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇది మాత్రం వాస్తవం. దేవుని దగ్గర ముందే ఒక ప్రిపేర్డ్ లిస్ట్ ఉందండి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ముందే లిస్ట్ ఉంది. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన దగ్గర లిస్ట్ ఉంది. ఎందరు యేసుని వైపు చూస్తారో, ఎందరు యేసును తమ రక్షకునిగా స్వీకరిస్తారు, ఎందరు యేసును ధరించుకొని దేవుని దగ్గరకు వస్తారు, యేసయ్య రికమెండేషన్ తో ఎవరెవరు వస్తారు వాళ్ళ పేర్లు ముందే రాసుకున్నారు. యేసు ప్రభు రికమెండేషన్ ఒక్కటే చెల్లుద్ది. దేవుని దగ్గర లంచాలు చెల్లవని. ఎంత ఇచ్చినా దేవుని దగ్గర మనం దేవుని దయను కొనలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆయన అసలు లెక్కలేదు. నా ఏకైక కుమారుడైన యేసు రికమెండేషన్ ఉందా? తండ్రి వాడు మోస్ట్ పనికి మానవుడైతే అవ్వచ్చు. నా ముఖం చూసి కొంచెం ఓకే కుమారుడా, అరే నువ్వు చెప్తే రాదంటా అపాయింటెడ్ కమాన్ రారా నాయన. ముద్దొచ్చావురా? నేను ముద్దొచ్చానా? నేనే ముద్దొచ్చానా? పిచ్చోడా నువ్వు దొరుకుతున్నటువంటి
ప్రతిష్ఠిత వస్త్రము నాకు ముద్దొచ్చిందంట. నువ్వు ముద్ర ఆడే మొద్దు మొక్కలు, నువ్వు ముద్ర ఆడే ఇట్లా. అట్లాంటి కళలు ఎందుకు? నువ్వు మీద కప్పుకున్నటువంటి వస్త్రము ఎంత అలంకారముగా, ఎంత ఘనమైనదిగా, ఎంత విచిత్రమైనదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు మన మీద ఆమోద ముద్ర వేయాలంటే యేసు ఒకడే నా నీతి అయి ఉన్నాడు. యేసే నా నీతి, యేసు ప్రభువే నా పరిశుద్ధత, ఆయనే హీ ఈజ్ మై రైచియస్నెస్. వాచ్మన్ని అదే అంటారు, మై రైచియస్నెస్ ఈజ్ ఎ పర్సన్, not my conduct. Doesn't mean that I do not have righteous conduct. నాకు నీతి ప్రవర్తన లేదని కాదు, కానీ నా నీతి నా ప్రవర్తన కాదు. నా నీతి ఒక వ్యక్తి, ఆయన పేరు యేసు అంట. దేవుని స్తోత్రం కలుగును. మన నీతి ఎవరండి? యేసే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములు ఒక దివ్యమైనటువంటి మాట మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తాను. 54వ అధ్యాయము, యెషయా 54 చివరి వచనం 17వ వచనం చూడండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నిస్థాపన చేసేదవు. ఆ యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పారు, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇప్పుడు చెప్పండి, వీరు ఎవరి సేవకులు? యెహోవా సేవకులు. యెహోవా సేవకులకు నీతి ఉన్నదా లేదా? ఉన్నది. ఆ నీతి ఎవరి వల్ల కలిగింది? థర్డ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ. నా వలన యెహోవా ఉన్నాడు, యెహోవా సేవకుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, యెహోవా యొక్క సేవకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ దాకా మూడో మనిషి అక్కడ ఉండి వీడి నీతి నా వలన కలుగుతున్నది, ఇదే వారి స్వాస్థ్యం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది వారి స్వాస్థ్యము అంటే ఏంటంటే వారి హక్కు, అది వారి నుంచి ఎవరు లాక్కోవడానికి వీలు లేదన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా నాన్నగారు నాకు 10 ఎకరాలు భూమి సంపాదించి నాకు రాసి పెట్టిపోయాడు అనుకోండి, దాని మీద నాకు ఎంత హక్కు ఉంటుంది? ఎవడైనా వచ్చి కొంచెం ఆ పక్కోడు గోడ పెంచి అడుగు పెంచుకొని నా దగ్గరకు వస్తున్నాడు అనుకోండి, ఊరుకుంటానా? ఎవరినేమో బుద్ధిందా లేదా ఏంటి తగ్గ పెంచేవాడు లోపలికి, నా ల్యాండ్ లోపలికి? ఏం సార్ పెద్ద మీరు రూల్స్ మాట్లాడుతున్నారు ఏంటి? ఆ కొంచెం జరుపుకోవడానికి మా హక్కు లేదా? ఆ మాత్రం ఏ చెప్పలేదా? భారత మాత పుత్రులు మనమందరం అన్నారు. తీసుకొచ్చే మాట్లాడి తోలు తీస్తాను. నా హక్కురా, మా నాన్నది, నాది. అడ్జస్ట్ కావాలి. ఏ అడ్జస్ట్? నువ్వు అడ్జస్ట్ అటు తోడుకుంటాను. ఏం అడ్జస్ట్? నాది తీసుకొచ్చా ఉందా నీకు? ఎలా అవుతుంది? తీసుకురారా, కలుగు పారా, గుణపతి తీసుకురా అని వాడి కళ్ళ ముందు అప్పటికప్పుడు గోడ కూలగొడతా. దిక్కున్న కానీ చెప్పుకో, చూడు సార్ నేను కష్టపడి కట్టుకున్న గోడ నువ్వు కూలగొడుతున్నావు, బాగుండదు సార్, ఇది న్యాయం కాదు సార్. ఏదో న్యాయమో అన్యాయమో, నా ల్యాండ్లో గట్టాన్ని నువ్వు కూలగొడుతుంది, దిక్కున్న కానీ చెప్పుకో. ఎంత దాస్తికం, ఎంత దూకుడు.
ఎందుకు? నాది, నా స్వాస్థ్యము, నా పిత్రార్జితం. ఒకవేళ నేను పట్టించుకోకపోయినా నా కొడుకు వచ్చేది అనుకుంది. తాతాస్తి మీద మనవడికి ఇది ఎక్కువ హక్కు. నన్నైనా వాడిని నెట్టేది, కానీ నా కొడుకు మనవడు పోయాడు అనుకోండి, మా నాన్నగారు మనవడు పోయాడు అనుకోండి, ఏ సుప్రీంకోర్టు దాకా పోయినా సరే వీడి వైపు తీర్పుంటుంది. అవునా? ఎందుకు వాళ్ళు దాంట్లో ఇంటర్వ్యూ స్వాస్థ్యము మీద ఎంత హక్కు అంటే, ఎవడైనా తీసుకుందామన్నా మనం ఇవ్వము, వాళ్ళు తీసుకోవడం కూడా కుదరదు. అటువంటి స్వాస్థ్యముగా క్రీస్తు తన నీతిని మనకు అనుగ్రహించారు. దేవుడి స్తోత్రం కలిగినది. యెహోవా సేవల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యం అన్నాడు. దిస్ ఇస్ మై ప్రాపర్టీ, మై పొసెషన్, మై యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. నాది, నా నీతిది. సైతం గారు వచ్చి దాన్ని తీసుకుందామని, దాని మీద బురద చదువుదామని అంటే కుదరదు. సైతంగా పిచ్చిగా ప్రవర్తించకు, దవడలు చెప్పడతాను ఏమనుకున్నావు? ఇది నాది. ఎక్కడ నిన్నమ్మని మీకు లేదుగా, ఎక్కడ? గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఏసై చేశాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఉచితముగా ఆయన నాకు అనుగ్రహించాడు నీతి, ఇది శాశ్వతముగా నా కొరకుండే నీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన నీతి ఎటువంటి నీతి తెలుసా? దయచేసి ఒకవేళ కొంచెం ఆలస్యం అవుతున్నా కొంచెం ఓర్చుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం 24వ వచనం. ఆ చదువు. తిరుగుబాట్లు మానుపుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము 741వ పేజీ పారిబంధన 741. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండు నట్టి నీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలాంటి నీతిని మనకిచ్చాడు యేసయ్య? యుగాంతము వరకు ఉండునట్టి నీతి, శాశ్వత నీతి, దైవ నీతి, దేవుని నీతి. ఏమండి మనకి ఇచ్చిన నీతి ఎలాంటి నీతి అండి? ఇది ఎవరి నీతి? దేవుని నీతి, దేవుని నీతి. రోమాపత్రిక 3:22 చక్కటి మాట, దయచేసి గమనించండి. 3:22 చదవండి. సరే, దాంతో ముగించేసుకుందాం. అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మవారందరికీ కలుగు. ఎవరి నీతి? దేవుని నీతి. ఎవరికి కలుగుతున్నది? ఇప్పుడు నీతి ఎవరిది? దేవునిది. ఎవరికి కలుగుతుంది? నమ్మువారికి వచ్చి ఆపాదించబడుతున్నది. మనం జైలు తప్పు ఎవడన్నా మనకు అంట కడితే మనకు ఎంత కోపం వస్తుంది. ఇప్పుడే నా బోల్డింగ్ ఇక్కడ పెట్టాను, నాకు ఏమన్నా తీసావా అని అడిగితే ఎంత కోపం లేదు. ఏ సార్ దొంగను అనుకుంటున్నారా? నా ముఖం ఏం దొంగ మొక్కలా కనబడుతున్నా సార్ అంటే అది ఆల్మోస్ట్ అంటే ఉన్నాను స్వామికి. అందుకే అడుగుతున్నా బాబు అంటే ఎంత కోపం వస్తుంది. ఏమనుకుంటారు సార్? మా ఇంట వంటలేదు సార్ అట్లాంటివి. మనం చేయని తప్ప మనకు అంట కడితే సార్ సేమలా ఒప్పుకో, చేసిందంట కట్టినా ఒప్పుకోమనుకో, చెయ్యలేదు అసలే ఒప్పుకో. చేసిందంట కట్టినా కూడా వాళ్ళకి అన్ని ప్రూఫ్లు దొరికేదాకా మనం కాదు కాదు కాదని అంటున్నాడు. దొరికిన అన్ని ప్రూఫ్లు చూపినాక అవుననుకో ఇప్పుడు ఏమంటావు తర్వాత వాడు ప్రూవ్ చేసేదాకా అట్లా కాదండి. నేను అంటుంది అమ్మతో నాయనతో నీతో నాతో వాడితో ఏమిటో నా పిచ్చిమొఖం అంతా ఫోటో తీసిన మా వీడియో తీసి అట్లా వాడు ముందు చెప్పలేదే. అవడానికో వీక్నెస్ అట్లా అయిపోతుంది. ఏంటంటే ఆ మాత్రం వీక్నెస్ నీ వీడియో నేను తీయలేదా నేను?
కదా. మనుషులు ఎట్లా వాడు చేసినట్టే ఒకరంటే ఒప్పుకోడు, చెయ్యండి అసలే సచ్చిన ఒప్పుకోడు, కొట్టడానికి వస్తా కట్ట తీసుకుంటా. కట్టెక్కడ ఏమంటే నన్ను నువ్వు ఇంత మాట్లాడు చెయ్యని తప్పు మనకు ఎవరైనా అంటగడితే అసలు ఒక క్షణమైనా ఊరుకో. దానికి రివర్స్ కేసు చెప్తున్నా. నువ్వు చెయ్యని మంచి నీకు ఎవరిని అంటగట్టలేనుకో, అప్పుడు నేను కాదు అంటావా. ఒక సాధారణ జరుగుతున్న విషయం, ఒక ఇంటికి భోజనానికి పిలిచాను, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సిస్టర్ చాలా బాగుందండి, ఈ ఫిష్ ఫ్రై ఎంత బాగుంది, ఈ చికెన్ ఫ్రై ఎంత బాగుంది, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా అలాగండి, చాలా థ్యాంక్స్ అండి అంటుంది. నేను అసలు సార్ నేను చెప్పలేదు, అసలు ఎవరు నాకు చేయలేదు. ఇంకా ఇది బాగుంది అంటుంది కదా, మెచ్చుకుంటున్నాడు, ఇప్పుడు కాదని ఎందుకు చెప్పాలి అనే ఉద్దేశం. చికెన్ బాగుందండి చాలా, ఎవరైనా ఎక్స్పర్ట్ సిస్టర్ ఇంత బాగుంటారు అనుకోలేదు అంటే, నా మొహం నాకేమంటుందండి, నేను కాదండి పక్కింటాన్ని పిలిచి చేయించాను అని చెప్పొచ్చుగా. గబగబా చేయించేసి మేము రాకముందే పక్కింటాన్ని డిస్పాచ్ చేసేసి రోజందరుగా అన్ని వడ్డించి పెట్టి బాగుందా, చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారా, థ్యాంక్ యూ అంటుంది తప్ప నేను చెయ్యలేదని చెప్పడండి. వాళ్ళ చిన్న బాబున్నాడు 4 ఏళ్ళు, వాడు వచ్చి పరుగు తీశాడు. ఈశ్వరు చాలా బాగుంది, నువ్వు తిన్నా వాడి నోట్లో పెడుతున్నాను. అవునంకు పక్కింటి అంటే చాలా బాగా చేస్తుంది, ఎప్పుడు ఆంటీ. పిల్లలు ఎక్స్ట్రా మాట్లాడతారు కదా, మా ఇంటికి ఎప్పుడు చుట్టాలు వచ్చినా ఆంటీ వస్తారు కదా మమ్మీ. ఇక తన మమ్మీ మరి ఆవేశ సాక్షి నోరు మీద ఎక్కువ మాట్లాడుకు, పెద్దోళ్ళ ముందు మాట్లాడలేదు చెప్పలే అని వాడిని కసిరి కొడుకు. వాళ్ళు దుఃఖం నేనే తప్పు చేసేది వాడికి అర్థం కాదు. ఏంటో ఈ పెద్దలు ఎప్పుడు నిజమే చెప్పాలంటే నిజం చెప్తూనే సహించారు అనుకుని ఉంటాడు వాడు. పాపం భక్త ప్రాణం ఏం చేస్తాడు. మనం ఉండండి కూర చాలా బాగుందన్నా, నువ్వు బాగుండేవంటే కాదని చెప్పడం కొంచెం కష్టం. మనం చేయని తప్పైతేనేమో కొట్లాటకొచ్చి నేను చేయలేదని పోరాడతాం. కానీ ఊర్లో జరిగే మంచి పనులన్నిటికీ ఎవరన్నా ఉండి నువ్వు చేయబట్టి ఆ రోడ్డు ఇస్తున్నావు, అది నువ్వే కారణం అనుకుంటా కదా. మొన్న ఎవరు నాకు చెప్పారు, మున్సిపల్ ఆఫీస్కి పోయి నువ్వు అప్లికేషన్ పెట్టినావుంటా కదా, కాదు అలా కష్టం ఎవరైనా చెప్పారా, నువ్వేనంట మొన్న చూసి చెప్పారు మీ ఇంటి పక్కన. ఆ ఒట్టిగా మనం పోలేదు పెట్టలేదు అనుకో అంటే అన్న మరి ఆ మాత్రం చేయకపోతే ఎట్లా ప్రజల కోసం. మెల్లగా ఎవడో చేసిన దాని ఘనత వ్యక్తి నేర్చుకోవడానికి మనం ఎప్పుడు ఇష్టపడతాం. మనం చేసిందైతే తప్పు, మనం చేసిందైనా మన మీదకి రావడం మనకి ఇష్టం లేదు. కానీ ఎవరో చేసిన మంచి పని మనకు అంటగడితే ఎక్కడ లేని ఆనందం. మీకు విషయం చెప్పనా, ఎక్కడిదో మంచితనం పట్టుకొచ్చి నీకు పోస్తున్నాడు దేవుడి స్తోత్రం కలిగింది కాక. ఏసయ్య నీతి, యేసులోని సత్యము, యేసులోని పరిశుద్ధత. నువ్వు ఒక్క కూరండు లేదు, ఒక్క పచ్చిపులుసు కూడా చేయలేదు, ఉల్లిపాయలు కూడా పోయలేదు, నీరు ఏమి లేదు ఇందులో. కానీ ఉత్తమ బట్లరని నీకు అవార్డు వచ్చేసి మరి కూర మొత్తం ఏసయ్య వండి ప్రిపేర్డ్ బై రంజితోసిరని ట్యాగ్ పెట్టి పంపించారు. ఉండిందంట ఆయన. ఎవరు కుక్ ఎవరని అద్దంకి రంజితోసి రాష్ట్రపతి అవార్డు వచ్చింది, బెస్ట్ కుక్ ఇన్ ఇండియా. నాకు ఉల్లిపాయలు కూడా పోయేరాదు, ఏమిరా నాకు అవార్డు తండ్రి. అరే
పిచ్చి పిచ్చే మాట. నువ్వు వండింది చాకు రాసి కట్టావు పంపుతావు, నేను తిన్నాను బాగుంది, మర్యాదగా తీసుకో అవార్డు, లేకపోతే అంతా పట్టుకోండి అంటే లేదు వద్దంటాను. నేను తిక్కలు ఉన్నాయి ఇచ్చే కొద్దిగా కష్టపడకుండా అవార్డు వస్తే ఎవడంటే నీకు నాకు ఉచితముగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అని అవార్డు ఇచ్చేశారు. దేవుడి స్తోత్రం కలిగిన హల్లెలూయా. కష్టపడ్డదంతా ఆయన దేవుణ్ణి బిడ్డలారా ఉచితముగా నమ్మువారికి అందరికి కలుగు దేవుని నీతి. ఆ నీతి దేవునిది మనకు వచ్చి తగిలించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఆ నీతిని పెట్టుకొని మనం బల్లబెడుకుంటాం. ఏ నీతి? స్వనీతి కాదు, యేసు నీతి, దేవుని నీతి. తండ్రికి చెప్దాం మనం డైరెక్ట్ గా, తండ్రి నేను ఫెయిల్ క్యాండిడేట్, 100% ఫెయిల్. మాట తీరు బాగలేదు నాయన, నా చూపు బాగలేదు, ఆలోచన బాగలేదు, నా హృదయంలో నా ఆశలు బాగలేదు, నా పాదములు నడిచిన ప్రవర్తన బాగలేదు, నేను ఫెయిల్ అయిపోయాను. కానీ ఉచితముగా నీవు నా కొరకు అనుగ్రహించిన నీ నీతిని బట్టి నీ దగ్గరకు వస్తున్నా, యేసుని బట్టి నీ దగ్గరకు వస్తున్నా, యేసు నీతిని బట్టి నన్ను అంగీకరించు అని. యేసు మీద ఆధారపడి దేవుని దగ్గరికి ఎవరు వస్తారో వారు ధన్యులు, వారు అంగీకరించబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు నీతిని ఆధారము చేసుకొనక మన సొంత నీతిని ఆధారం చేసుకుని దేవుని దగ్గరికి రావడం చాలా ప్రమాదకరం. ఉన్నటికి మనము దేవుని దగ్గరికి అలా రాలేము. సొంత కృషి మీద ఆధారపడి వచ్చిన కయీనును దేవుడు లక్ష్య పెట్టలేదు. రక్తమును ఆధారము చేసుకుని వచ్చిన హేబెలును దేవుడు లక్ష్య పెట్టాను. మనం హేబెలు వరకు వద్దాం, యేసు రక్తమును ఆధారం చేసుకుని వద్దాం, నా కృషి అంతా వ్యర్థము అని చెబుతూ వద్దాం. దేవుడు ఆనందిస్తాడు, మనకు తన నీతిని ధరింపజేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.